కాబట్టి మీరందరూ ఒక చక్కని పాట ప్రిపేర్ అయ్యి రావాలి. మన నేషనల్ యాంథమ్ ని మీరు ఎంతో చూడముచ్చటగా పాడాల్సి ఉంటుంది. అండ్ అలాగే మొన్న మనం పెట్టిన గేమ్స్ లో ఎవరెవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ మనమైతే మాత్రం బహుమతులు ఇవ్వబోతున్నాము. సారీ మనం కాదు, ఒక స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరో మీరేమన్నా గెస్ట్ చేయగలరా? చెప్పండి. పుష్ప, మీరేమన్నా గెస్ట్ ఎవరో గెస్ట్ చేయగలరా? కనీసం మీరన్నా చెప్పగలరేమో ట్రై చేయండి. ఆ గెస్ట్ చేతుల మీదుగానే మొత్తం అందరూ బహుమతులు అయితే గనక అందుకోబోతున్నారు. మరి చెప్పేస్తాను, నువ్వు చెప్పలేకపోతే. మీరు ఎవరో స్పెషల్ గెస్ట్ ని పిలిచినారు మేడం. నాకు ఎట్టా తెలిసింది చెప్పండి. అయినా కనిపెట్టడం ఇంపాసిబుల్. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చిరంజీవి ఏమన్నా వస్తున్నారు అంటే నార్మల్ గా అడిగానులేండి. ఓ సారీ కాదు. ఓకే, రేపు మీ అందరికీ బహుమతులు ఇచ్చేది ఎవరంటే కింగ్ విరాట్ కోహ్లీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. కోహ్లీ చేతుల మీదుగా ఎవరైతే గేమ్ ని గెలిచారో, అదే మన స్కూల్లో పెట్టిన గేమ్ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి విజయం సాధించారో వాళ్ళందరికీ మనమైతే మాత్రం విరాట్ కోహ్లీ చేతుల మీదుగానే గిఫ్ట్లు అయితే గనక ఇవ్వబోతున్నాము. కాబట్టి ఎవ్వరు రేపైతే స్కూల్ ని మానకండి. విరాట్ కోహ్లీతో గిఫ్ట్లు రాకపోయినా కనీసం మీరు కింగ్ విరాట్ కోహ్లీని చూడొచ్చు కదా. ఎంతగానో ఇష్టమైన పిల్లలకి కింగ్ విరాట్ కోహ్లీ, ది వన్ అండ్ ఓన్లీ క్రికెట్ ప్లేయర్ అయినా ద కోహ్లీ అయితే గనక రేపు మన దగ్గరికి రాబోతున్నారు. మనందరితోనే మాట్లాడబోతున్నారు. మన స్కూల్లో ఫ్లాగ్ హోస్ట్ చేయబోతున్నారు. మీ అందరికి ఎవరైతే గేమ్స్ గెలిచారో వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు. కిక్కు ఖచ్చితంగా రావాలి, అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అయితే మాత్రం మానకూడదు. ఎలాగో మానరనుకో నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ వస్తుంది విరాట్ కదా. నేను కూడా మానను మేడం. విరాట్ కోహ్లీ వచ్చాడని తెలిసిన తర్వాత ఎవరన్నా మారతారా? అదే మానతారా? నేను సించనా గాడు రేపు స్కూలే మానము. ముందుగా వచ్చేసి గ్రౌండ్ లో నిలబడతాం. కావాలంటే గ్రౌండ్ మొత్తం తుడిచేస్తాము. ఓకే డోరేమోన్, నువ్వు మానవని తెలుసు. ఓ సించాన్, నువ్వు కూడా ఎలాగో మానవ్. నువ్వు విరాట్ కోహ్లీకి ఎంతో పెద్ద ఫ్యాన్ కదా సించాన్. అవునవును, మీరు భలే కనిపెట్టేశారు. సూపర్ మేడం, సూపర్. కానీ నాకైతే మాత్రం ఒకే విషయంలో బాధగా ఉంది. ఏం పర్వాలేదులే. ఓకే, రేపు ఎలాగో విరాట్ కోహ్లీని చూస్తున్నాం కదా, సంతోషం. సూపర్, అందరూ వస్తారంటున్నారు. శివ, నువ్వు ఖచ్చితంగా రావాలి. చోటా భీమ్, ఇంట్లో కూర్చొని లడ్డూలు మింగకుండా రేపు స్కూల్కి రా. అప్పుడప్పుడు ఇలా వచ్చి ఫ్లాగ్ ఎగరేస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు చూసినా సరే ఆ డోలక్పూర్ లోనే ఉంటావు. అసలు నువ్వు లాస్ సెంటర్స్ లోకి రావడమే మానేస్తున్నావు. వచ్చినప్పుడన్నా స్కూల్ కి సరిగ్గా వస్తావంటే లేదు. ఆ డోలక్పూర్. ఇక మీదట నువ్వు లడ్డూల కోసం సెలవులు పెడితే బాగోదు చోటా భీమ్, అర్థమవుతుందా? మొన్న కూడా గేమ్ లో లడ్డు తినేసి గెలిచేశావు. వీళ్ళందరూ నాతో గోల, ఆ చోటా భీమ్ గా లడ్డు వేసుకుని గెలిచేశాడు అనేసి. ఓకేనా? మరి ఖచ్చితంగా రావాలి. డీజే హలోక్, మీరు అండ్ అలాగే క్రిమినల్ గారు మీరు కూడా, అర్థమవుతుందా? మీరైతే మాత్రం ఖచ్చితంగా రావాలి. మీరిద్దరు కూడా ఒకవేళ రాకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాను. వస్తారులే. మీరు కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్సే కదా. రేపు విరాట్ కోహ్లీ చేతుల మీదుగా మీరు బహుమతులు తీసుకుంటారు. ఎందుకంటే మీరు గేమ్స్ లో గెలిచారు కాబట్టి మీకైతే బహుమతులు ఇస్తారు. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా రావాలి మీరు, అర్థమవుతుందా? రేపు విరాట్ కోహ్లీ చేతుల మీదుగా మేమే బహుమతులు తీసుకుంటాం. మీరు ఒక గేమ్ లో కూడా గెలవలేదు కాబట్టి అరే వీళ్ళకి పాపం విరాట్ కోహ్లీ చేతుల మీదుగా బహుమతులే రావు కదూ. అయ్యో, నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతగానో నమ్మకం పెట్టుకున్నాడు పాపం విరాట్ కోహ్లీ చేతుల మీదుగా బహుమతులు వస్తాయేమో అని. కానీ ఇప్పుడు రావడం లేదు కాబట్టి అరే ఏంట్రా మీరు ఒక్క గేమ్ లో కూడా గెలవలేరా మాతోటి? ప్రతిసారి మాకు గెలిచి బాగా బోరి కొడుతుంది. మీరు ఒక్కసారన్నా గెలిస్తే చూడాలని మా బ్యాచ్ అందరికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అదే ఏదో చూడాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి కూడా గెలవరా? ప్రతిసారి మేమే గెలవాలంటే అది ఎంత కష్టమో చెప్పు. మాట్లాడండి రా. ఏంటో గాని నువ్వు. సరే నన్ను బాధ పెట్టక అర్థమవుతుంది.
అర్థమవుతుందా? ఎందుకంటే నాకు ఎంతగానో ఇష్టమైన విరాట్ అని చూస్తున్నాను అనేసి కూడా లేకుండా చేసేస్తున్నావు. మేము గేమ్ షోలో గెలవకపోతే ఏమి, నేనైతే మాత్రం రేపు వస్తాను విరాట్ అని చూడ్డానికి. నువ్వు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా సరే, అయినా మేము గేమ్ షోలో గెలవకపోవడానికి కారణం ఆ చోటా భీమ్ గడి లడ్డు తినేశాడు. ఒకవేళ వాడి గనక లడ్డు తినకపోతే ఖచ్చితంగా మేమే గెలిచే వాళ్ళం. అర్థం అవుతుందా? అరే గెలవలేని వాళ్ళేరా ఇలా మాట్లాడతారు. చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు. వీడు గెలవలేకపోయాడు కాబట్టి రే నువ్వు ఒక గేమ్ లో గెలిచాక మాట్లాడాలిరా. మా గ్యాంగ్ చూసావా ఎలా ఉన్నారో? చోటా భీమ్, కిక్కు, అలోక్ ఇంకా శివ. మాతో పెట్టుకుంటావా నువ్వు? రేపు మేము అందరం బహుమతులు తీసుకుంటాం, మీరు మాత్రం బహుమతులు తీసుకోకుండా కిందనే కూర్చొని చూడండి. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా బహుమతి తీసుకుంటాము. విరాట్ కోహ్లీకి సెకండ్ కూడా ఇస్తాము. నువ్వు ఇవ్వగలవారా? ఓకే, మనకైతే టైం అయిపోయింది. ఇక ఫాస్ట్ గా మన సించాన్ వాళ్ళని అయితే గనక తీసుకొని వెళ్ళాలి. ఓకే గాయ్స్, నేనైతే గనక ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మన సించాన్ వాళ్ళని స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకువెళ్ళడానికి. రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి మన సించాన్ వాళ్ళైతే రేపు నీట్గా రెడీ అవుతారు. అరే వీడేంటి ఎంత దిగులుగా ఉన్నాడు, ఏమైందంటారు? వీళ్ళు ముగ్గురు ముఖం ఎందుకు అంత సాడ్గా పెట్టుకున్నారు? ఏ సించాన్, డోరేమోన్, నోబితా ఏమైందిరా? ఎందుకని ముఖం అంత సాడ్గా పెట్టారు? అసలు ఏం జరిగింది? ముందు నాకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. ఒకరికొకరు మోకాలు మార్చుకొని ఉంటే నాకు ఎట్లా తెలిసేది చెప్పు? ఈ రోజు నాకు సించన గడికి నోబితా గడికి చాలా అన్యాయం జరిగింది. మేము గతంలో గేమ్స్ పెట్టారు కదా ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఆ ఒక్క గేమ్ లో కూడా నేను గాని సించన గడి గాని నోబితా గడి గాని గెలలేదు మామా. దానికోసమనేసి ఆ క్రిమినల్ గాడు చోటా భీమ్ గడి గ్యాంగ్ ఏమన్నారు తెలుసా? మమ్మల్ని అయితే మాత్రం అరే మీరు ఒక్క గేమ్ లో కూడా గెలవలేకపోయారు, మీకెందుకుదా ఇండిపెండెన్స్ డే అనేసి అంటున్నారు. రేపు విరాట్ కోహ్లీ వస్తున్నాడు, వాళ్ళందరూ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా గిఫ్ట్లు తీసుకుంటున్నారు. కానీ నేను సించన గాడు నోబితా గాడు స్టేజ్ కింద నుంచొని విరాట్ కోహ్లీని చూసుకోవాలి తప్ప విరాట్ కోహ్లీకి సెకండ్లో ఇవ్వలేం మామా. అందుకే మాకు ఎంతో బాధగా ఉంది. సించన గాడు కూడా పాపం చాలా ఫీల్ అయ్యాడు వాళ్ళన్న మాటలకి. అరే దీనికే ముఖం ఎలా పెట్టాలా? సించాన్, ఇదిగో నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. విరాట్ కోహ్లీని చూసే అదృష్టం ఎంతో మందిలో ఒక్కరికి గాని రాదు. అలాంటిది నువ్వు చూస్తున్నావు అంటేనే గ్రేట్ కదరా విరాట్ని. అలాంటిది నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇదిగో ఇప్పుడు కాకపోతే ఏంటి, మరొకసారి విరాట్ కోహ్లీ చేతుల మీదుగా తీసుకుంటావు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి, అప్పుడు కాకపోతే ఇంకొకసారి. ఏదో ఒక రోజు నువ్వు విరాట్ కోహ్లీతో ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకుంటావు. మీరు కూడా ఒక రోజు గెలుస్తారు. అయినా సరే విరాట్ని చూస్తున్నారు కదరా, దాంతో సరిపెట్టుకోండి. అంతేగాని గిఫ్ట్ తీసుకోవాలి అంటే ఎలాగా? మనం ఏం గెలవలేదు కాబట్టే కదా వాళ్ళు అలా ఎక్కిరించారు. వాటిని కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి అంతే తప్ప ఎప్పుడు సీరియస్గా తీసుకోక. ఇలాంటి వెక్కిరింతలు అన్నట్లని మీరు గట్టిగా తీసుకొని చాలంటే చాలా బాగా చదవాలన్నమాట. వాళ్ళు ఏమన్నారు, స్పోర్ట్స్లో మీరు ఏమీ చేయలేరు అన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు చదువులో చూపించాలి. అప్పుడు నీట్గా మీరైతే మాత్రం ఇంటికి రాగానే రోజు చదువుకొని క్లాస్లో పెట్టే టెస్టుల్లోని ఎగ్జామ్స్లోని మంచిగా పాస్ అయ్యి బెటర్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు కూడా అనొచ్చు, అరే మేము మార్కులు కూడా తెచ్చుకున్నాము, గేమ్స్ కూడా ఆడతాము. కావాలంటే చూడండి ఈ ఎగ్జామ్స్లో మేము ఫస్ట్ వచ్చాం కదా, నెక్స్ట్ టైం గేమ్స్లో కూడా మేమే ఫస్ట్ వస్తామని చెప్పేసి అందరికీ తెలిసేలా చెప్పొచ్చు. సించాన్, దేనికన్నా సరే పరిష్కారం ఉంటుంది. ప్రతిదానికి బాధపడడం ఒకటే కాదు, అర్థమవుతుందా? ఇప్పటికైనా సరే నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. విరాట్ కోహ్లీని చూడడమే ఒక అదృష్టం. అలాంటిది మీరు డైరెక్ట్ గా కలుస్తున్నారు. ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీతో కలిపి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరైతే దిగులు పడకండి రసించా, నేను చెప్తున్నానుగా. ఓకే ఓకే, నువ్వు అంతలా చెప్పిన తర్వాత కూడా నేను నీ మాట వినకుండా ఉంటానా మామా? నువ్వు చెప్పిన మోటివేషన్ తో అయితే మాత్రం నాకు ఫుల్ ఫిదా అయిపోయాను. ఓకే, ఏదైతేనో మనం విరాట్ అని చూస్తున్నాం కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే, గిఫ్ట్ వచ్చినాయా రాలేదా అన్నది పక్కన పెట్టండి. మనమైతే విరాట్ అని చూస్తున్నాం, అదే మనం చేసుకున్న చాలా పెద్ద అదృష్టం. అంతకు మించి ఇంకేం చేసుకోవాలి చెప్పండి? అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఓకే, రేపు ఎలాగో ఇండిపెండెన్స్ డే కాబట్టి నేనైతే ఒక స్పెషల్ టీషర్ట్ నైతే గనక స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను. అది కూడా మన ఇండియన్ జెర్సీకి సంబంధించింది. సారీ ఇండియన్ జెర్సీ కాదు, ఇండియన్ ఫ్లాగ్ జెర్సీకి. లైక్ ఫ్లాగ్ జెర్సీ అని ఎందుకనంటే, ఇప్పుడు నార్మల్గా ఫ్లాగ్ని ఎలాగా మనం ఫ్లాగ్ కట్టుకున్నామని అనలేం కదా,
అందుకోసమే ఇలాగని చెప్పేసి చెప్పానన్నమాట. మీకు అర్థం అవ్వాలి కదా క్లారిటీగా, అందుకోసమే. ఓకే సించాన్, ఫ్లాగ్ హోస్టింగ్ కి ఎలాగో పేరెంట్స్ కి కూడా ఎలా ఉంటుంది కాబట్టి నేను ఇంకా మా తమ్ముడు ఫ్రాంక్లిన్ కూడా వద్దామని అయితే అనుకుంటున్నాం. ఇదిగో ఆల్రెడీ వీడైతే గనక వచ్చేసి పాపం రెడీగా ఉన్నాడు. చూసావా, వీడు ఇంకా నేను కూడా వస్తాం రా సించాన్, ఓకేనా? ఓకే ఫ్రాంక్లిన్, నాకైతే సంతోషంగా ఉంది నువ్వు పిలవగానే వచ్చినందుకు. ఈసారి ఇండిపెండెన్స్ డేని మనం ఎంతో ఘనంగా జరుపుకుందాము. అయినా ప్రతిసారి మనం జరుపుకోలేదు కాబట్టి ఈసారి అందరం ఉన్నాం. నోబితా ఉన్నాడు, డోరీమాన్ ఉన్నాడు, సించాన్ ఉన్నాడు, నువ్వు నేను కూడా ఉన్నాం. కాబట్టి మనం అందరం కలిపి ఎంతో మంచిగా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. పైగా మన సించాన్ వాళ్ళ స్కూల్ కి ది గ్రేట్ విరాట్ కోహ్లీ వస్తున్నాడంట. అలాంటిది మనం వెళ్లకుండా ఉంటామా చెప్పు? ఏంటన్నా నువ్వు అంటుంది? విరాట్ కోహ్లీయా? ది కింగ్ విరాట్ కోహ్లీ, వన్ అండ్ ఓన్లీ కింగ్. ఓకే, నాకైతే విరాట్ అంటే పిచ్చ ఇష్టం అన్నా. నాకు ఖచ్చితంగా వెళ్దాం. కావాలంటే గేట్ బయట నుంచోరన్నా సరే మనమైతే విరాట్ కోహ్లీని చూద్దాం. కానీ ఈ యొక్క ఆపర్చునిటీని మనమైతే అస్సలు మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఎలా అయినా సరే మనం ఈ ఆపర్చునిటీని కొట్టేయాల్సిందే అన్నా. దీన్ని మిస్ అయ్యామంటే మనం లైఫ్ టైం బాధపడాలి. హాయ్ గాయ్స్, హ్యాపీ 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 ఇండిపెండెన్స్ డే అందరికి. ఓకే, ఈ రోజే కాబట్టి మనం వెళ్ళేది. నేనైతే మాత్రం మీ అందరికీ చెప్పాను కదా, ఒక స్పెషల్ టీ షర్ట్ నైతే గనక స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇచ్చాననేసి. మన సించాన్ డోరీమాన్లు అయితే ఇంకా లేగలేదు. నేనైతే మొత్తం ఎర్లీ మార్నింగే లెగిచి అయితే గనక టీ షర్ట్ ని తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఎలాగో మనం అక్కడ ఆర్డర్ ఇచ్చి సుమారుగా ఒక 1 వీక్ అయితే అయింది. ఇప్పటికే స్టిచ్చింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా అయితే మీకు బేగా యుద్ధం కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీ లేదు కాబట్టి మీకు కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు. సరే నాకేం పర్వాలేదు, మీరు కావాలంటే ఆగస్టు 15 రోజునే ఇవ్వండి అని చెప్పేసి నేనైతే వాళ్ళకి చెప్పాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం తీసేసుకొని వచ్చేద్దాము. ఓకే గాయ్స్, మనమైతే దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంకా మార్నింగే కాబట్టి ఎవరు లెగలేదనమాట. ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఎస్ యూకి ఇక్కడే అన్నమాట మనం స్పెషల్ టీ షర్ట్ అయితే కనుక తీసుకోబోతున్నాము. ఓకే, ఇక్కడ చాలా రకమైన టీ షర్ట్లు ఉన్నాయి. బట్ కానీ నేను ముందుగానే ఆర్డర్ ఇచ్చిన టీ షర్ట్ ఎలానో రెడీగా ఉంది కాబట్టి మేడం, నేను మొన్న మీకు ఆర్డర్ ఇచ్చాను కదా ఒక టీ షర్ట్ అయితే మాత్రం అది రెడీ అయ్యిందా ఏంటి? ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుందా? మొన్ననే కదా మేడం చెప్పాను నేను ఆగస్టు 15 మార్నింగే వస్తాను, రెడీగా ఉంచండి అని. ఆయన మీరు రెడీగా ఉంచకుండా ఇప్పుడు దాకా ఇంత లేట్ చేస్తారా? ఏంటి మేడం మీరు మరీ ఇంత దారుణంగా ఉన్నారు? అయ్యో సార్, సారీ, ఇంకొద్దిసేపు వెయిట్ చేయండి. ఈలోగా మా షాప్ లో ఉన్న కలెక్షన్ చూడండి, మీకు ఇంకేమన్నా నచ్చుతాయేమో. మొన్న కూడా వచ్చారు కానీ సరిగ్గా ఏమీ చూడకుండా వెళ్ళిపోయారు. జస్ట్ ఆ టీ షర్ట్ మాత్రమే ఆర్డర్ ఇచ్చి. కనీసం ఎప్పుడైనా చూడండి సార్, ఒకసారి కలెక్షన్ బాగుంటుంది. మా షాప్ లో ఎంతో మంది కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తారు. కావాలంటే ఒకసారి చెక్ చేయండి మొత్తం అంతాని. సూపర్ గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం. నాకు ఏమి వద్దు గానీ నా టీ షర్ట్ రెడీ అయిపోతే ఇచ్చేయండి, నాకు అంతే చాలు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం ఇన్ని రోజులు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇచ్చిన టీ షర్ట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మేడం ఫిట్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్లీ చెప్పాలంటే నాకు క్లాత్ ఇచ్చే కంఫర్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్యూ. ఓకే, ఫైనల్లీ మన స్పెషల్ టీ షర్ట్ అయితే గనక వీళ్ళు స్టిచ్చింగ్ చేసేసారు. ఇప్పుడు నేనైతే గనక ఈ టీ షర్ట్ ని తీసుకొని వెంటనే బయలుదేరాలి. ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, నేను మార్నింగే స్నానం చేసేసాను, ఇంకా అందుకోసమే డైరెక్ట్ గా వేసుకున్నాను. ఈ రోజున దేశభక్తి మొత్తం లాస్ శాంటోస్ లో ప్రజలందరూ చూడాలి, అందుకోసమే నేనైతే గనక ఈ టీ షర్ట్ ని కుట్టించుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ఒక ఇండియన్ ఫ్లాగ్ టైపు ఒక టీ షర్ట్ ని కుట్టించుకుందామని, కానీ ఎన్ని రోజులు కుదరలేదు. బట్ ఎట్టకేలికి మనకైతే మాత్రం కుదిరింది కాబట్టి ఇంకా కుదిరిందని వదులుతామా చెప్పండి? వదలం కదా, అందుకోసమే ఇంక వెంటనే స్టిచ్చింగ్ చేపించి పడేశాను. ఇంతకీ మన సించాన్ లెగిచాడో? అబ్బా, ఎంతసేపు పడుకున్నా ఈ నిద్ర అసలు తేరడమే లేదే. టైం ఎంత అయిపోయిందో ఏంటో. ఇప్పుడు చూస్తేనేమో మనం స్కూల్ కి వెళ్ళాలి ఫ్లాగ్ హోస్టింగ్ కి. ఈ రోజే కదా విరాట్ అన్న వస్తున్నాడు. ఉర్రే 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 ఉర్రే. ఎస్, ఫైనల్లీ మనమైతే మాత్రం ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ తో పాటు మనకి ఎంతగానో ఇష్టమైన ది కింగ్ విరాట్ కోహ్లీని అయితే కనుక చూడబోతున్నాము. నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నిజంగా కింగ్ విరాట్ కోహ్లీని చూస్తున్నందుకు. ఓకే, ఫైనల్లీ ఈ రోజైతే మాత్రం మనం స్కూల్ కి వెళ్తున్నాము.
ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాము. అదే కాకుండా ది కింగ్ విరాట్ కోహ్లీని చూడబోతున్నాము. అండ్ అలాగే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ హ్యాపీ 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 ఇండిపెండెన్స్ డే. మన సించన్ వాళ్ళు లెగిచారో లేదో ఫాస్ట్ గా మనమైతే మాత్రం వీళ్ళు లేపాలి. ఓ లెగిచిపోయాడా? ఓకే సించాన్ ఏంటి నేను లేకుండా లెగిచిపోయావు? ఓకే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, చూడు టొట్టడాంగ్. నా టీషర్ట్ చూసావా ఎలా ఉంది? నచ్చిందా సించాన్? నేనైతే మాత్రం ఈ రోజు నా దేశభక్తి మన లాస్ శాంటోస్ అందరికీ చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేనైతే ఒక వారం రోజుల ముందు ఇలాంటి ఒక టీషర్ట్ అయితే గనక ఆర్డర్ ఇచ్చాను. ఈ రోజు మార్నింగే మనకి రెడీ చేసి అయితే ఇచ్చారు. బాగుందా బాలేదా? బాగుంది మామా, బాగుంది, సూపర్ గా ఉంది. నిజం చెప్పాలంటే దీంట్లోనే నువ్వు ఇంకా ఎంతో అందంగా కనబడుతున్నావు తెలుసా. నీ దేశభక్తి బాగా తెలుస్తుంది. సూపర్ గా ఉంది. అండ్ అలాగే హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామా. ఈ ఆగస్ట్ 15 ని మనం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. ఈసారి అయితే మాత్రం అస్సలా మిస్ అవ్వకూడదు. ఓకే నాకు తెలిసి ఈ పాటికే విరాట్ అన్న వచ్చేసాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది, వచ్చాడో లేదో అనేసి. ఎలా ఉన్నారు లాస్ శాంటోస్ ప్రజలు? బాగున్నారా? నన్ను చూడ్డానికి ఇంతమంది ఎయిర్పోర్ట్ కి వచ్చారా? అరే మీ అందరి అడావిడి చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ నేను ఎంతో సీక్రెట్ గా రావాలనుకున్నా సరే మీ కొందరికి కూడా ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఫోటోలు తర్వాత తీద్దురు గాని. అయ్యో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫోటోలతో బాగా ఇబ్బంది అయిపోయింది అబ్బా నాకు. ఏంటో ఒక సెలబ్రిటీగా ఉంటే ఎంత కష్టమో నాకే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా సెక్యూరిటీని వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఏం చేద్దామన్నా సరే తప్పదు. ఈ సెక్యూరిటీవే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. రాయ్ 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 ఎవరైనా దగ్గరికి వచ్చి ఫోటోలు సెల్ఫీలు గిలిఫీలు అంటే అస్సలు బాగోదు. గవర్నమెంట్ మాకు ముందుగానే ఎన్నోసార్లు హెచ్చరికలు ఇచ్చారు. విరాట్ కోహ్లీకి ఏమన్నా జరిగిందంటే గనక ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టినని. కాబట్టి అతని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, అర్థమవుతుందా? జాగ్రత్తగా దూరంగా నిలబడండి అందరూని. ఓకే? ఆహా విరాట్ కోహ్లీ భలే దొరికావు, నాకు భలే దొరికావు, భలే బుక్ అయిపోయావు. ఇప్పుడు మా దగ్గర నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. ఎక్కు, మర్యాదగా వచ్చి కారు ఎక్కు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ పెట్టుకున్నంత మాత్రాన మేము వదిలేస్తామనుకుంటున్నావా? గవర్నమెంట్ మేము చెప్పిన డిమాండ్స్ అన్ని తీర్చితేనే నిన్ను వదిలిపెడతావు. లేదంటే నువ్వు ఈ లాస్ శాంటోస్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశమే లేదు. విరాట్ 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 నువ్వైతే మాత్రం రెడీగా ఉండి విరాట్. నిన్ను అసలు లాస్ శాంటోస్ నుంచి గవర్నమెంట్ మా పర్మిషన్స్ అదే మాకు కావాల్సినవన్నీ ఇచ్చేదాకా నువ్వు వెళ్ళేదే లేదు. అయ్యో పాపం భలే బుక్ అయిపోయాడు. నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు? నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి నువ్వైతే మాత్రం ఇప్పుడు అరుచుకొని మొత్తుకున్నా సరే ఎవ్వరూ కాపాడలేరు. పని నువ్వు మాతో ఫైట్ చేస్తావా? ఫైట్ చేసేంత దమ్ముందా? నువ్వు ఫైట్ చేసేలోగా మా దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి వీటితో షూట్ చేసి పాడేస్తావు. నువ్వు కొద్దిగా అది కూడా గుర్తుపెట్టుకోవాలయ్యా విరాట్ కోహ్లీ. ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది. ఖచ్చితంగా వస్తారు నన్ను కాపాడడానికి. అదిగో 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 ఎదురుగుండా కనబడుతున్నారా పోలీసులు? ఎలా తప్పించుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి? దారిలో అణువున పోలీసులు ఉంటారు. వాళ్ళందరినీ దాటుకొని నువ్వు నన్ను తీసుకువెళ్ళగలవా? సరే పోనీ తీసుకువెళ్ళావనుకో నీ డిమాండ్స్ తీర్చుకోగలవు తప్ప నువ్వైతే లాస్ శాంటోస్ నుంచి తప్పించుకోలేవు. నన్ను వదిలేసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు అయిపోతావు. అచ్చా అలాగా, నన్నే భయపడదామని చూస్తున్నావా? నేను భయపడే రకాన్నైతే ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ గా వచ్చి నేను ఎందుకు కిడ్నాప్ చేశాను విరాట్ కోహ్లీ. నేను ఎవ్వడికి భయపడను, ఎవ్వడి దగ్గర తల దించరు. కాబట్టి నేనైతే ఈ నిన్ను కిడ్నాప్ చేశాను. అది కూడా అంతమంది పోలీసులు ఉండగా. అంతమంది పోలీసులు కిడ్నాప్ చేసిన నేను ఇప్పుడు తప్పించుకోవడం నాకు రాదనుకుంటున్నావా? అది రండిరా రండి, ఎంతమంది వస్తారో రండి. నేనైతే మాత్రం ఇప్పుడు తప్పించుకుంటారు. ఎవరు వచ్చినా సరే ఈ విరాట్ కోహ్లీని తీసుకొని సేఫ్ గా ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళి దాచి పెడతారు. మీరు నేను చెప్పిన డిమాండ్స్ గనక తీర్చకపోతే వీడిని వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడెలా తప్పించుకుంటావు కోహ్లీ? అరే పాపం పోలీసులు కాపాడతారని చెప్పేసి తెగ చెప్పాడు కదా. ఇప్పుడు ఎందుకు విరాట్ నీ ప్రాణాల కోసం బుర్ర మీద చేతులు పెట్టుకున్నావు? హ్యాండ్స్ అప్ లేకుండా నార్మల్ గా కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ నీ ప్రాణాల మీద నీకు ఆశ లేకపోతే, నీ ప్రాణాల మీద నీకు ఆశ ఉంది కాబట్టి
నువ్వైతే మాత్రం అలా నీ బుర్ర మీద చేతులు పెట్టుకొని మరీ భయపడుతున్నావు. అయ్యయ్యో విరాట్, నీ బాధ పగవాడికి కూడా రాకూడదబ్బా. సరే, ఇన్ని రోజులు నిన్ను ఎవరు కాపాడుతున్నారు? వాళ్ళకే ఫోన్ చేద్దాము. నిన్ను ఎవరు కాపాడుతారు ఇప్పుడు ప్రజెంట్? గవర్నమెంట్కి ఫోన్ చేసి నేనైతే మాత్రం నా డిమాండ్స్ అన్ని చెప్తాను. వాళ్ళు నా డిమాండ్స్ తీర్చితే ఓకే. హలో లాస్ శాంటోస్ గవర్నమెంట్, నేను చెప్పిన డిమాండ్లన్నట్లకి మీరు ఒప్పుకుంటేనే ఈ విరాట్ కోహ్లీని పంపుతాను, లేదంటే లేదు. ఓకేనా? ఇది ఫోన్ కాల్ కాదే, మర్చిపోక. ఇది జస్ట్ వాయిస్ మెయిల్ మాత్రమే పెట్టాను. వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎన్ని డిమాండ్లు అడగాలో నాకు బాగా తెలుసు. అది ఇప్పుడు నచ్చింది నాకు. అమ్మయ్యా, ఫైనల్ గా నీకు కూడా నచ్చింది కాబట్టి నేను సంతోషం రా. నచ్చుతుందో లేదో అనేసి తెగ భయపడ్డాను తెలుసా. పోనీలే, ఫైనల్ గా నీకైతే నచ్చింది కదా, చాలా 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 సంతోషం. ఆగు, ఏదో వచ్చింది. హలో, ఎవరు మాట్లాడేది? ఏంటి, విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేశారా? అరే, మీరు Z+Z+C+ సెక్యూరిటీని పెట్టాను, ఏం పర్వాలేదని చెప్పారు కదా. విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేయడం ఏంటయ్యా, నాకేం అర్థం కాలేదు. అయినా అంత సులభంగా మీరు విరాట్ కోహ్లీని ఎలా వదిలేశారు? వామ్మోయ్, మీరైతే మాత్రం చాలా రెక్లెస్ గా సమాధానాలు చెప్తున్నారు. అయినా విరాట్ కోహ్లీ కిడ్నాప్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయనే కదా స్పెషల్ గెస్ట్ అన్నారు, అలాంటిది ఆయన ఎలా కిడ్నాప్ అవుతారు? అయ్యయ్యో సించాన్, ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం వచ్చింది విరాట్ కోహ్లీకి. విరాట్ కోహ్లీని ఎవరో కిడ్నాప్ చేశారంట. మనం వీళ్ళనంత త్వరగా వెళ్ళి కాపాడాలి. సారీ, మనం కాదు, నువ్వైతే స్కూల్కి రెడీ అవ్వు. నేను విరాట్ని తీసుకొని డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికే వచ్చేస్తాను. అర్థమైందా? నేను కాకపోతే ఇంకా ఎవరు విరాట్ని కాపాడలేరు. అంత రిస్క్ కూడా ఎవ్వరు చేయరు. మన లాస్ శాంటోస్ పోలీసులు అయితే అస్సలు చేయరు. వాళ్ళ కోసం నీకు తెలుసు కదా, చాలా మందికి గుండాలతో సంబంధం కూడా ఉంది. కావాలంటే వాళ్ళందరూ ఒకటైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తేనే కరెక్ట్ అనేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వైతే మాత్రం లోపలికి వెళ్ళి రెడీ అవ్వు. నేను విరాట్ని తీసుకుని డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి వచ్చేస్తాను. ఏదో ఒకలా వచ్చేసేయండి మీరు. ఏంటి నువ్వు అంటుంది నిజమా? అయితే నువ్వు వెళ్ళి విరాట్ అని తీసుకురా. అయ్యో పాపం, మా అందరి కోసం వచ్చి అనవసరంగా రౌడీ గలికి దొరికేశాడు విరాట్ అన్న. మా కోసమే కదా వచ్చాడు పాపం. వెళ్ళి నువ్వు ఎలా అయినా సరే విరాట్ అన్నకి పాపం సహాయం చెయ్యి. మేము స్కూల్కి వచ్చేస్తాంలే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు విరాట్ అన్న వస్తేనే కదా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది. ఆయన ఇండిపెండెన్స్ డే రోజే విరాట్ అన్నని కిడ్నాప్ చేశారు. నిజంగా ఈ గుండాలకి కూడా అసలు మనసు లేదు. వెళ్ళు, వాళ్ళందరినీ చితక్ కొట్టేసి విరాట్ అన్నని తీసుకొచ్చేయి. మీరు ఫాస్ట్ గా రెడీ అవ్వండి, నేను బయలుదేరుతున్నాను. ఓకేనా? మీరు స్కూల్ దగ్గరికి వచ్చేసేయండి డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు చెప్తాను రా నీ సంగతి. ఓకే గాయ్స్, విరాట్ కోహ్లీని అయితే గనక కిడ్నాప్ చేసి వాడికి గవర్నమెంట్కి అయితే మాత్రం చాలా నిబంధనలు పెట్టాడంట. వాడికి ఏవేవో కావాలంట, అవన్నీ ఇస్తేనే విరాట్ కోహ్లీని వదిలిపెడతాను, లేకపోతే గనక లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడంట. నేను ఒకటే మాట అన్నాను, వాడికి మనం ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. వాడి లొకేషన్ ఎక్కడుందో ట్రాక్ చేసి పెట్టండి, నాకు సరిపోతుంది, నేను చూసుకుంటానని చెప్పాను. వాళ్ళైతే కనుక నాకు లొకేషన్ పెడతానన్నారు. ఆ లొకేషన్ పెట్టారో లేదో మనమైతే మాత్రం చూసుకోవాలి. ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు బేగా బయలుదేరాలి. వాడైతే కనుక గవర్నమెంట్కి ఫోన్ చేసే వార్నింగ్ ఇచ్చాడంటే వాడు ఎవడో ఖచ్చితంగా పెద్ద గుండానే అయి ఉంటాడు. వాడు ఎన్నో మంత్స్ నుంచి ప్లాన్ చేస్తే గానీ ఎంత పగడ్బందీగా చేయడు. అయినా వచ్చే వరకే తెలియని విరాట్ కోసం వాడు ఎలా ప్లాన్ చేసి ఉంటాడు? ఒకవేళ నార్మల్గా వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ప్లాన్ ఉంటే బెస్ట్ అనేసి చేసేసాడంటారా? ఓకే, విరాట్ కోహ్లీ వచ్చే వరకు లాస్ట్ దాకా ఎవరికి తెలియదు వస్తాడా రాడా అనేది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి చాలా మ్యాచెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆడుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాకైతే మ్యాప్ పెట్టారు. ఇప్పుడు మనమైతే కనుక అక్కడికి వెళ్తున్నాము. డైరెక్ట్గా మనం అయితే కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. ఏదన్నా వేరే దారి ఉందేమో దాన్ని వెతుక్కొని అయితే వెళ్లాల్సి ఉంటుంది. వామ్మోయ్, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి విరాట్ని అయితే కనుక రక్షించాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేసిన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళు తెలివిగా ఏం ప్లాన్ చేశారంటే, ఇదిగోండి స్కూల్కి దగ్గరలోనే అయితే గనక విరాట్ కోహ్లీని బంధించి ఇంట్లోనే ఉంచారనమాట. మనం కనిపెట్టలేమనుకున్నారు, కానీ మనమైతే కనుక విరాట్ కోహ్లీ ఫోన్ ని ట్రాక్ చేసుకుని వచ్చేసాము. అది కూడా మన లెస్టర్ సహాయం తీసుకొని. ఓకే, గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనమైతే గనక విరాట్ కోహ్లీని కనిపెట్టాల్సి ఉంటుంది. కమాన్ కమాన్ కమాన్, జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇండిపెండెన్స్ డే రోజు విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేశారు గాయ్స్. అదిగోండి ఎగ్జాక్ట్ గా విరాట్ కోహ్లీ పాయింట్ బ్లాక్ లో అయితే గనక గన్ పెట్టుకొని వాడైతే బెదిరిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. రిమైనింగ్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఈ మొత్తం అన్ని చోట్ల అయితే కనుక సెక్యూరిటీ అయితే ఉన్నారు.
మనమైతే కనుక ఈ మొక్కల నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి వాడికి కనిపించకుండా. ఎస్, మనమైతే కనిపించడం లేదు. వాడైతే కనుక మనల్ని చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి ఫాస్ట్గా పరిగెట్టుకొని అక్కడ దాక్కుని పోవాలి. అక్కడ వాల్ కనబడుతుంది కదా, మనమైతే అక్కడ దాక్కోవాలి. ఓకే, ఇప్పుడు నేనైతే కనుక వచ్చేసాను. అండ్ అలాగే అక్కడ ఒకడున్నాడు, అండ్ అలాగే ఇక్కడ ఒకడున్నాడు. వీడినైతే మాత్రం ఒకే ఒక్క దెబ్బలో కొట్టాలి, లేకపోతే కనుక వాడు విరాట్ని షూట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఓకే, విరాట్ ఏం మాట్లాడక అయిపోయావురా. ఓ ఎస్, వీడినైతే మాత్రం సౌండ్ రాకుండా కొట్టాం. ఇప్పుడు వీడి సంగతి కూడా చూడాలి. ఓకే విరాట్, నువ్వు అలానే ఉండు, అటు ఇటు కదలమాక. ఓరి దేవుడో, పైన ఇంకొకడు ఉన్నాడు. ఓకే, మొత్తం ముగ్గురు అనుకుంటా. వీళ్ళు ముగ్గురే విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేశారా, అది కూడా జెట్ ప్లస్ సెక్యూరిటీని అంతం చేసి. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఒక సైలెన్సర్ గన్ అయితే తీసుకొని వీళ్ళని షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ గన్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఎస్, ఓకే, సౌండ్ అయితే రాలేదు ఎందుకంటే ఇది ఒక సైలెన్సర్ గన్ కాబట్టి. ఆ పైన ఇంకొకడు ఉన్నాడు, వాడినైతే మాత్రం మనం ఎలా కొట్టాలంటే వాడే బాస్ అనుకుంటా. రేయ్, ఎక్కువ మాట్లాడావు కదరా విరాట్ కోహ్లీ కోసం, ఎవరు కాపాడతారో దమ్ముంటే అనేసి. ఇప్పుడు నేను వచ్చాను, ఏం చేస్తావు? అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకేనా, బాయ్ టాటా. ఈ రోజు నేనైతే మాత్రం ఈ టీషర్ట్ వేసుకున్నందుకు ఒక దేశ పోరుణ్ణైతే గనక కాపాడాను. ఇతను టీమిండియాకి క్రికెట్ రూపంలో ఎన్నోసార్లు ఎన్నో విజయాలు తీసుకొచ్చాడు. విరాట్, ఫైనల్లీ నిన్ను కాపాడాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇండిపెండెన్స్ డే రోజున. ఎంతో ఆనందం, అండ్ అలాగే ఎంతో అదృష్టం, నిన్ను కాపాడే అదృష్టం నాకు వచ్చేసింది కదా. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నీ పేరేంటి? లిఖిత. ఓ సూపర్ లిఖిత్, నువ్వైతే మాత్రం నీ ప్రాణాల్ని బలంగా పెట్టు మరి నన్ను రక్షించావు. నిజంగా నువ్వు ఎంతలా రక్షిస్తావనేసి అస్సలు అనుకోలేదు. ఫైనల్లీ ఆ గుండాల దగ్గర నుంచి నన్ను బాగా కాపాడావు. నువ్వు మా సించాన్ వాళ్ళ స్కూల్కి రాబోయే గెస్ట్వే, నిన్ను ఎలా వదిలేస్తాను? ఒకవేళ వాళ్ళ స్కూల్కి వచ్చిన గెస్ట్ కాకపోయినా సరే నేను ఖచ్చితంగా వదిలిపెట్టను. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా నేను? ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం విరాట్. ఇంక మనం లేట్ చేయకూడదు, ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ పాటికి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోవాలి. కానీ వీళ్ళిదిగో ఈ చెత్త గ్యాంగ్ నేను కిడ్నాప్ చేయడం వల్ల ఆ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఇంకా జరగలేదు. మనం ఫస్ట్ అయితే గనక ఒక దగ్గరికి వెళ్ళాలి, మన సించన్ వాళ్ళని ఫాస్ట్గా తీసుకుని వెళ్ళాలి. అదే నీ ఫ్యాన్, వాడు నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట. నిజం చెప్తున్నాను కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. విరాట్ నిన్ను గనక సించాన్ చూస్తే చాలా ఎక్సైట్ అవుతాడు. వాడికైతే ఆల్రెడీ చెప్పాను, బట్ కానీ ఇంటికి తీసుకొస్తానని చెప్పలేదు. ఫైనల్లీ నువ్వు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు కాబట్టి స్కూల్కి బయలుదేరే వాళ్ళని ఆపేశాను. ఓకే, ఫైనల్లీ సించాన్, ఇక్కడ చూసావా ఎవరొచ్చారో? నువ్వు జస్ట్ సపరేట్ గా సెకండ్ ఇవ్వలేదని అంత బాధపడిపోయావు. ఇస్తాడో ఇవ్వడని నేను ఏకానికి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు, విరాట్ కోహ్లీ మా ఇంటికి వచ్చాడని. అమ్మోయ్, నన్ను చూస్తుంది నిజమా కదా, నాకు అర్థం కావడం లేదు. ఏంటి విరాట్ అన్నా, నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చావా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు నేను చాలా పెద్ద 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 ఫ్యాన్ ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను పొట్టువాణ్ణి కావచ్చు, కాకపోతే నీకైతే మాత్రం పెద్ద ఫ్యాన్ అంతే. వస్తూ మీ మామ నాకు మొత్తం అంతా చెప్పాడు. నువ్వు నాకు చాలా పెద్ద ఫ్యాన్ వంట కదా, అదే అంటున్నాడు. నిజంగా నాకు కూడా మాట విన్న తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అభిమానులు ఉన్నంత వరకు నేను కూడా ఎంతో సురక్షితంగా ఉంటాను. కరెక్ట్ టైంకి వచ్చి మీ మామ హీరోలా కాపాడాడు కాబట్టి వాళ్ళు నన్ను వదిలేశారు. లేకపోతే వాళ్ళు పెట్టే డిమాండ్లకి నేనైతే మాత్రం ఈ పాటికి అయిపోయేవాడిని. సరే విరాట్ అన్న, ఇంకా వదిలేసే దానికోసం. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది కదా, లేట్ చేయకూడదు. పాటలు ప్రిపేర్ అయ్యారా కరెక్ట్ గాని? ఇప్పుడు మీరే పాడాలి జనగణమన, ఇంకా వందే మాత్రం కూడా. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఒక్క తప్పు వచ్చినా సరే బాగోదు, అర్థమవుతుందా? ఓకే గాయస్, ఇంకా మన సించాన్ని అండ్ అలాగే విరాట్ ని తీసుకొని మనం అయితే స్కూల్ దగ్గరికి బయలుదేరదాము. అక్కడ ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, పదండి.